హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ సేవ హర్పేశానికి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే బ్రహ్మచారాశ్రమం చాలా కష్టమని లేదా సులువని రకరకాలుగా చెప్పారు. బ్రహ్మచారాశ్రమంలో మోక్షం ఎలా సాధించాలో నేను చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మచార ఆశ్రమంలో మోక్షం సాధించిన వాళ్ళు ఉన్నారు. భక్త ప్రహ్లాదుడు ఉన్నారు, ఇంకా ధ్రువుడు ఉన్నాడు, చెప్పాలంటే రమణ మహర్షులు ఉన్నారు, మన గురువైనటువంటి శంకర భగవత్పాదులు ఉన్నారు. ఇంకా నేను చెప్పలేకపోతున్నానేమో, కొందరు పేర్లు గుర్తుపెట్టుకుని చాలామంది మహానుభావులే ఉన్నారు. ఈ బ్రహ్మచార ఆశ్రమంలో ఉండి కన్నవారికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటూ చక్కగా పెద్దలను గౌరవించుకుంటూ పెద్దలకి ఏం కావాలో చూసుకుంటూ చదువుకుంటూ వేరే ఆశ్రమం అంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుండా సర్వేశ్వరుని గురించి చింతించి పెద్దలను గౌరవించి పెద్దల కోరికలు తీర్చి ఈ యొక్క బ్రహ్మచార ఆశ్రమంలోనే మోక్షం పొంది తల్లిదండ్రుల్ని ఎంతగానో ఆదరించిన వాళ్ళు బోళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవేంద్రుడికి తమ్ముడుగా వచ్చి ఆ యొక్క వామనమూర్తి పోయినటువంటి పదవిని తిరిగి ఇప్పించాడు. అంటే తల్లి కోరిక తీర్చాడు. తల్లికి కొడుక్కి పదవి పోయిందని బాధపడుతున్న టైంలో తల్లి కోరిక తీర్చడం కోసం, అలాగే తోడబుట్టినోడికి ఉపేంద్రుడి కింద వచ్చి ఆ వామన అవతారంతో వచ్చి అన్నయ్యకి కూడా ఆ పదవి తిరిగి ఇచ్చాడు. చూడండి, అలాగే మన యొక్క శంకర భగవత్పాదులు తండ్రి చనిపోయారు, తల్లి శంకర నా ప్రాణం పోయేటప్పుడు నువ్వు రావాలి, నా అంత్యక్రియలు నువ్వే చేయాలంటే అలాగే అమ్మ అన్నారు. అలాగే ఆయన వచ్చారు. ఇంకా రమణ మహర్షి కూడా అలా తల్లిగారిని కొడుకు దగ్గరికి వచ్చేస్తే ఆవిడకి సంస్కారాలు చేసి ఆమెకు జీవన్ముక్తి ఇచ్చారు. సమాధి చేసి ఆవిడతోనే పట్టించుకున్నారు. ఇలాగే బ్రహ్మచార ఆశ్రమంలో ఎందరో మోక్షం పొందారు. మీరు సత్యమని తెలుసుకోండి. మనం ఈ బ్రహ్మచార ఆశ్రమం గురించి ఇంకా పైనున్న 3 ఆశ్రమాలు కలిపి 4 ఆశ్రమాల గురించి పిల్లలకి చెప్పి దైవం గురించి మన సనాతన సంప్రదాయం గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క విషయాలు తెలియడం వల్ల వాళ్ళు ఎప్పుడూ నేర్చుకుంటారన్న దానికన్నా మనం చెప్పడం మన ధర్మం. ఇది నేను సత్యం అనిపిస్తే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.